పూజ ఎప్పటి నుండో తన క్లాస్మేట్ అయిన రామ్ని ప్రేమిస్తూ ఉంది. కానీ తనకి మాత్రం ఇంతవరకు కూడా ఆ విషయం గురించి చెప్పలేదు. ఒకరోజు క్లాస్ రూంలో పూజ దూరంగా కూర్చొని ఉన్న రామ్ని చూస్తూ ఉంది. అది చూసిన పూజ స్నేహితురాలు పూజతో ఇలా అంటుంది. ఏమే పూజ, నువ్వు నీ రాముని ఇలా ఎంతకాలమని దూరం నుండి పూజిస్తూ ఉంటావు? వెళ్ళి నీ మనసులోని మాటని తనకి చెప్పు. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ తన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటాడో? నేనంటే ఇష్టం లేదని చెప్తే నేను బాధపడడం తప్పితే ఏమీ ఉండదు. అదే ఇలా చెప్పకుండా ఉన్నాననుకో, ఏ బాధ లేకుండా సంతోషంగా అతన్ని చూస్తూ ప్రేమిస్తూ ఉండొచ్చు. ఉంటావు. ఈలోపు ఎవరో ఒకరొచ్చి వాణ్ణి ప్రేమిస్తున్నానని వాడికి చెప్తారు. గ్రద్ద కోడి పిల్లల్ని తన తల్లి దగ్గర నుండి ఎత్తుకుపోయినట్టుగా వాణ్ణి కూడా నీ దగ్గర నుండి తీసుకుపోతారు. అలా అనకే, నాకు చాలా భయంగా ఉంది. మరి ఇలాంటి విషయాలలో చాలా ఫాస్ట్గా ఉండాలి మనం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రామ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. రామ్, నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. కానీ ఈ విషయం నీకు చెప్పాలంటే నాకు భయం వేసింది. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకొని నీ ముందు నిలబడ్డాను అంటూ ఆ అమ్మాయి రాముకి తన ప్రేమ గురించి చెప్తూ ఉంది. అది చూసిన పూజకి గుండాగిపోయినంత పనయింది. ఏయ్, ఇదే వత్తే నాకు కాంపిటీషన్లా వచ్చింది. చెప్పాను కదా, గ్రద్ద వచ్చి తన్నుకుపోతుంది. అదిగో అదే గ్రద్ద. అది గ్రద్ద అయితే నేను డ్రాగన్ అంటూ పూజ కోపంగా లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఎవరే నువ్వు? నా బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తున్నావు? ఏంటి, రామ్ నీ బాయ్ ఫ్రెండా? నువ్వెప్పుడైనా రామ్కి ప్రపోజ్ ఏమైనా చేశావా? లేదు కదా. ప్రపోజ్ చేయలేదేమో గాని నేను గత 2 ఏళ్లుగా తనని ప్రేమిస్తున్నాను. నువ్వు 2 ఏళ్లు కాదు తల్లి, దూరంగా ఉండి 10 ఏళ్లు ప్రేమించినా కూడా అతను నిన్ను ప్రేమించలేదు కదా. కనీసం నువ్విన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నాలా ధైర్యం చేసి అతని ముందుకొచ్చి అతనంటే నీకిష్టమని చెప్పలేదు కదా. ఇప్పుడేంటి, అతని ముందు నిలబడి అతనంటే నాకు ఇష్టమని చెప్పాలి, అంతేగా? ఇదిగో చూడు రామ్, నాకు సినిమాల్లో లాగా చెప్పటం రాదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు నేనంటే ఇష్టమా? అంటూ పూజ నేరుగా రామ్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. పూజ మాటలకి రామ్ మొదట తడబడినా కూడా తర్వాత సర్దుకొని, పూజ, అది నువ్వంటే నాకు కూడా ఇష్టమే. రామ్ పూజ అంటే ఇష్టమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా పెద్దగా గోల చేశారు. అప్పుడు పూజ రామ్కి ప్రపోజ్ చేయడానికి వచ్చిన అమ్మాయిని చూసి, ఇదిగో చూసావా, రామ్కి నేనంటేనే ఇష్టం, ఇక నువ్వు పక్కకెళ్ళు అని చెప్పగా అప్పుడే అక్కడికి పూజ స్నేహితురాలొచ్చి, నీ నోటి నుండి రామ్ అంటే ఇష్టమని చెప్పించడానికే నేను ఈ అమ్మాయి కలిసి ఇంత డ్రామా చేశాం. మొత్తానికి ఈ డ్రామా ఫలించి మీ 2 ఏళ్ల ప్రేమకి తెరపడింది, అంతే చాలు అని చెప్పింది పూజ స్నేహితురాలు. ఇక ఆ రోజు నుండి రామ్ ఇంకా పూజ ఇద్దరూ చాలా సంతోషంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు పూజ ఇంట్లో చాలా సంతోషంగా ఉండటం చూసిన పూజ చెల్లి స్వాతి పూజ దగ్గరికి వెళ్ళి, ఏంటక్కా, ఈ మధ్య నిన్ను చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నావు. ఏంటి సంగతి? రాత్రిళ్ళు కూడా సరిగా నిద్రపోవటం లేదు నువ్వు. ఏం లేదు, నేనెందుకు నిద్రపోవట్లేదు? నేను నిద్ర బాగానే పోతున్నాను అంటూ పూజ ఎక్కడ తన ప్రేమ విషయం బయటపడుతుందోనని భయపడుతూ ఉంది. అక్క, నా దగ్గర అబద్ధాలు చెప్పాలని చూడకు. నేను ఒక అమ్మాయిని అక్క. నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేనా? నేనెవ్వరికీ చెప్పను గాని ఎవరా అబ్బాయి అంటూ స్వాతి నేరుగా తన అక్క ప్రేమ విషయం గురించి అడిగింది. అబ్బాయా? అబ్బాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు స్వాతి? అక్క, ఇక్కడెవరూ లేరక్కా. నువ్వెవరినో ప్రేమిస్తున్నావని నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎవరా అబ్బాయి చెప్పక్కా అంటూ స్వాతి పూజని బ్రతిమాలుతూ ఉంది. ఇక చేసేదేం లేక పూజ చెప్పటం మొదలెట్టింది. అది నేను మా క్లాస్లో రామ్ అనే అతను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పి పూజ సిగ్గుపడుతుంది. అబ్బో సిగ్గే, ఇంతకీ నాకతన్నెప్పుడు పరిచయం చేస్తావు అని స్వాతి అడగ్గా పూజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి, నీకు పరిచయం చెయ్యాలా? చెయ్యవా? చేస్తాను, కానీ నాకు కొద్దిగా టైం కావాలి. అలాగే, నీకు కావలసినంత టైం తీసుకో,
కానీ ఒక వారం రోజుల్లో నువ్వు నాకు అతన్ని పరిచయం చేయలేదనుకో, నేనే అతనెవరో తెలుసుకొని అతను నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. అలా చేస్తే నిన్ను చంపేస్తాను. అలా ఆ ఇద్దరూ ఆ రాత్రంతా పూజ ప్రేమ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పూజ ఇంట్లో సరుకుల కోసమని బయటికి వెళ్ళింది. ఒక దగ్గర రామ్ ఇంకా తన చెల్లి స్వాతి ఇద్దరూ ఐస్ క్రీం తింటూ చాలా చనువుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూసిన పూజ చాలా కోపంగా, ఈ స్వాతికి ఎంత ధైర్యం! నేను రామ్ని తనకి పరిచయం చేయకపోతే నిజంగానే అతన్ని తన ముగ్గులోకి దించింది. ఇంటికి రాని దీని సంగతి చెప్తాను అనుకుంటూ పూజ చాలా కోపంగా ఇంటికెళ్ళింది. కొద్దిసేపటికి స్వాతి చాలా హ్యాపీగా ఇంటికొచ్చింది. స్వాతి, ఎక్కడి నుండొస్తున్నావే? అక్క, అది అది నేను నా ఫ్రెండ్ వెన్నెల లేదు, తన ఇంటికి వెళ్ళొస్తున్నాను. నోర్ముయ్, చెల్లివి కదా అని నేను నీకన్నీ చెప్పుకుంటే ఇదే నన్ను నాకు చేసేది? ఛీ, నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది. అక్క, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కావట్లేదా? ఎందుకవుతుందిలే, అంత అర్థం చేసుకునే మనసు నీకుంటే ఇలా నాకు అన్యాయం చెయ్యాలని చూడవు అంటూ పూజ చాలా మాటలంది. స్వాతికి ఏమీ అర్థం కావట్లేదు. అక్క, నేను నీకన్యాయం చేయటం ఏంటక్కా? అసలేమైంది? నువ్విప్పటి వరకు ఎవరితో మాట్లాడొచ్చావో నేను చూశాను. ఓ, చూసావా? నేనే నీకు మంచి సమయం చూసి చెప్దామనుకున్నాను, కానీ ఈలోపే నీకు తెలిసిపోయింది. ఏ ముఖం పెట్టుకుని చెప్తావే నాకు? అయినా ఏమని చెప్తావు? అక్క, నీ ప్రేమికుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మోసం చేశానని చెప్తావా? పూజ మాటలకి స్వాతి ఆశ్చర్యపోయింది. ఏంటక్కా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీలవర్ని నేను ప్రేమించడమేంటి? ఆహా, నేనేం చూడలేదని అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నువ్వు రామ్తో ఐస్ క్రీం తింటూ చాలా చనువుగా మాట్లాడటం నేను చూశాను. అక్క, అతని పేరు రామ్ కాదు. చెప్పవే, చెప్పు. అతను రామ్ కాదు, అసలతను నా లవరే కాదని కూడా చెప్పు. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ లవర్ ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు కదా. తెలీదా? ఆ రోజు నువ్వేమన్నావు? అక్క, వారం రోజుల్లో నీ లవరెవరో చెప్పకపోతే నాకు నేనుగా తెలుసుకొని అతన్ని నా వైపు తిప్పుకుంటానని చెప్పలేదు? ఇప్పుడు అన్నంత పని చేశావు. అక్క, అప్పుడేదో జోక్గా అన్నాను. అయినా నీకెన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదా? అయితే ఒక పని చేద్దాం. రేపు బేకరీ దగ్గరికి నీ లవర్ని నువ్వు తీసుకురా, నా లవర్ని నేను తీసుకొస్తాను. సరే, తీసుకొస్తాను. అప్పుడు చెప్తా నేను ఈ సంగతి అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పడుకున్నారు. మరుసటి రోజు పూజ నేరుగా రామ్ దగ్గరికి వెళ్ళింది. రామ్ పూజని చూసి, ఏంటి పూజ, చూస్తూ ఉంటే ఈ రోజు మంచి ఫైర్లో ఉన్నావు, ఏమైందేంటి? ఏం జరిగిందో నీకు తెలీదా? రామ్కి పూజ దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు పూజ? అదే మా చెల్లి స్వాతి గురించి. మీ చెల్లి స్వాతి గురించా? ఆహా, ఇద్దరూ ఏం నాటకాలాడుతున్నారో. రా, మా చెల్లెవరో నీకే చూపిస్తాను అంటూ పూజ బలవంతంగా రామ్ని బేకరీ దగ్గరికి తీసుకెళ్ళింది. స్వాతి రామ్ని చూసి ఆశ్చర్యపోయింది. స్వాతి రామ్తో, లక్ష్మణ్, నువ్వు మా అక్కని ప్రేమించినోడివా? అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావా? అంటూ స్వాతి రామ్ మీదకి కొట్టడానికి వెళ్ళగా అప్పుడే అక్కడికి అచ్చం రామ్లా ఉన్న ఇంకో అతనొచ్చాడు. స్వాతి, ఆగాగు, ఇతను మా అన్నయ్య అంటూ లక్ష్మణ్ మధ్యలో అడ్డుపడి తన అన్నయ్య అయిన రామ్ ఎదురుగా నిల్చున్నాడు. ఇద్దరూ ఒకేలా ఉండటం చూసిన ఆ అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపోయారు. స్వాతి, ఇదిగో ఇతను మా అన్నయ్య, మేమిద్దరం కవల పిల్లలం అని చెప్పగా అప్పుడు అర్థమైంది వాళ్ళకి, వాళ్ళిద్దరూ ఒకలా ఉండడంతో వాళ్ల మధ్య గొడవొచ్చింది అని. దాంతో జరిగిన విషయం చెప్పుకొని అందరూ నవ్వుకున్నారు. చెన్నపట్నం అనే గ్రామంలో ఉండే స్కూల్లో భవానీ అనే టీచర్ ఉండేది. తనంటే స్టూడెంట్స్ అందరికీ ఎంతో భయం. ఒరే అజయ్, భవానీ టీచర్ మన ఎదురుగానే ఉందిరా, పొరపాటున కూడా ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకు. నువ్వు అసలే ఈ స్కూల్కి కొత్త, నీకా భవానీ టీచర్ గురించి తెలీదురోయ్. ఏంటి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదా? చూస్తే ఏమవుతుందిరా?
ఆవిడ క్లాస్ చెప్తూ ఉంటే ఆవిడని చూడకుండా దిక్కులు చూస్తూ వింటారా? ఏంటి మీరంతా? వద్దురా అజయ్, నేను చెప్పింది విను. సీను ఎంత చెప్పినా కూడా అజయ్ వినకుండా భవానీ టీచర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అంతే, ఆవిడకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏయ్ నిన్నే, ఇటురా. ఏం పేరు నీ పేరు? అజయ్ టీచర్. అజయ్, ఏంటి నువ్వొక టీచర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేంత పెద్దవాడివా? ఈ రోజంతా నువ్వు కళ్ళార్పకూడదు. సీను, ఈ అజయ్ కళ్ళార్పకుండా చూసే బాధ్యత నీదే. ఒకవేళ వీడు కళ్ళార్పాడా, ఆ పనిష్మెంట్ నీకు వారం రోజులిస్తాను అంటూ చాలా సీరియస్గా చెప్పింది భవానీ. అప్పుడు సీను భయపడుతూ అలాగే టీచర్ అంటూ సీను అజయ్ని తీసుకుని వెళ్లి కొన్ని అగ్గిపుల్లలు తీసుకొచ్చి అజయ్ కళ్ళార్పకుండా కళ్ళ మధ్య పెట్టాడు. ష్, అబ్బా చాలా నొప్పిగా ఉందిరా సీను. నువ్వింకా చాలా లక్కీరా అజయ్. పోయినసారి ఇలాగే ఒకడు టీచర్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే కళ్ళలో కారప్పొడి వేసి కొట్టింది. రేయ్, ఇది స్కూలా జైలారా? మనమేమైనా ఖైదీలమా అలా పనిష్మెంట్ ఇవ్వడానికి? గట్టిగా మాట్లాడుకురా బాబు. ఈ మాటలు టీచర్ విందంటే ఇంకా మనకు బడిత పూజే. పద క్లాస్కి వెళ్దాం. మళ్ళీ లేటుగా వెళ్తే కూడా పనిష్మెంట్ ఉంటుంది అంటూ ఇద్దరూ క్లాస్ రూమ్లోకి వెళ్లి కూర్చున్నారు. భవానీ టీచర్ చేతిలో కొన్ని పేపర్స్ పట్టుకుని క్లాస్ రూమ్లోకొచ్చింది. మంజు, ఈరోజు మన పని అయిపోయిందే. ఏమైందే? అటు చూడవే, టీచర్ చేతిలో ఏమున్నాయో. మనం ఎగ్జామ్స్ రాసిన పేపర్స్. అమ్మో, ఈరోజు అసలు స్కూల్కి ఎందుకు వచ్చానురా అయ్యా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్డో బ్యాడో మీ మార్క్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా బ్యాడ్ మార్నింగే. మొదటి అదృష్టవంతుడు ఎవరంటే రాజు. రాజు భయం భయంగా లేచి టీచర్ దగ్గరికి వచ్చాడు. రాజు, నీకెప్పుడు 100కి 100 మార్కులొచ్చేవి కదా, మరిప్పుడేంటి 1 మార్కు తగ్గింది? ఆ అంటూ గట్టిగా గద్దించి అడిగింది భవానీ టీచర్. అందుకు రాజు భయపడుతూ తెలీదు టీచర్. 1 మార్కు తక్కువ వచ్చింది కాబట్టి 1 గంట సేపు నువ్వు ఈ స్కూల్ చుట్టూ పరిగెత్తుతూ వెళ్ళు, అది కూడా కాళ్ళకి షూస్ లేకుండా. రాజు భయపడుతూ బయటికి వెళ్లి భగభగా మండే ఎండలో షూస్ లేకుండా పరిగెడుతున్నాడు. ఒరేయ్, రాజుగాడికి 1 మార్కు తగ్గినందుకే అలాంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకా మన సంగతేంట్రా? ఇప్పుడు అర్జెంటుగా ఏ వర్షమో పడి స్కూల్కి హాలిడేస్ ఇస్తే నేను వారం రోజులు స్కూల్కి రానురా అజయ్. నేను అనవసరంగా ఈ స్కూల్లో జాయిన్ అయ్యాన్రా. నెక్స్ట్ సీను. ఈరోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏంటో. ఖచ్చితంగా నా ముఖం నేనే చూసుకొనుంటాను. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అంటూ సీను టీచర్ దగ్గరికెళ్ళాడు. సీను, ఈ మధ్య నువ్వు బాగా చదువుతున్నట్టున్నావు. నీకు 100కి 50 మార్కులొచ్చాయి. అంటే సగం మార్కులన్నమాట. నీలాంటి వాళ్ల కోసం నా దగ్గర ఒక కొత్త పనిష్మెంట్ ఉంది అంటూ టీచర్ భవానీ ఒక పెద్ద తాడు తీసుకొచ్చి ఆ తాడుతో సీనుని కట్టేసి పైన సీలింగ్కి ఉన్న ఫ్యాన్కి సీనుని కట్టి తలకిందులుగా వేలాడదీసింది. సీనుకి తన ఫ్రెండ్స్ అందరూ తలకిందులుగా కనిపిస్తున్నారు. టీచర్, బాగా చదువుతాను టీచర్. ఇంకెప్పుడు ఇలా తక్కువ మార్కులు తెచ్చుకోను టీచర్. దయచేసి నన్ను వదిలేయండి. కళ్ళు తిరుగుతున్నాయి టీచర్ అంటూ సీను బతిమాలుతున్నా కూడా టీచర్ ఏమాత్రం కనికరం చూపించకుండా సీనుని అలాగే చాలాసేపు వేళ్లాడదీసింది. తరువాత అమ్మ ప్రియా, నీదే పేపర్. పాపం అమ్మాయిలే కదా, వదిలేస్తుంది కావచ్చు. ఇక్కడ ఆడ మగ అంటూ తేడాలుండవు. అందరికీ ఒకటే ట్రీట్మెంట్. ఏంటమ్మా ప్రియా, మేకప్ మీద పెట్టినంత శ్రద్ధ చదువు మీద పెట్టవా నువ్వు? ఏంటి మార్కులు అసలు నిన్ను? అంటూ భవానీ టీచర్ ప్రియా చేతుల మీద ఉన్న వెంట్రుకలు వ్యాక్స్ పూసి వ్యాక్స్ స్ట్రిప్తో వెంట్రుకలన్నీ లాగేస్తుంది. ఆ నొప్పి భరించలేక పాపం ప్రియా, అమ్మా టీచర్ వద్దు, ప్లీజ్ వద్దు, చాలా నొప్పిగా ఉంది టీచర్, ఇంకోసారి బాగా చదువుతాను, అమ్మా టీచర్ వద్దు అని పెద్ద పెద్దగా అరుస్తుంటే, ఏయ్ ఎందుకే అలా అరుస్తున్నావు? నువ్వు ఇలానే అరిస్తే నేను ఇంకా ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తాను. పాపం ప్రియాకి ఎంత నొప్పొస్తున్నా కూడా అరవకుండా లోపల ఏడుస్తుంది.
అలా భవానీ టీచర్ స్టూడెంట్స్కి రకరకాల పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేది. ఓ రోజు భవానీ టీచర్ అదే స్కూల్లో పని చేస్తున్న మధుసూదన్ అనే టీచర్తో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంది. అది సీను ఇంకా ప్రియా చూశారు. సీను, భవానీ టీచర్ని చూసావా? తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా. అయినా కూడా ఎందుకు మధుసూదన్ సార్తో అంత చనువుగా ఉంటుంది? ఈ విషయం పాపం వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే ఏమవుతుంది? మనం టీచర్ని చూసామనే విషయం ఆవిడకి గాని తెలిసిందంటేనా ముందు మనమేమైపోతామో చూడు. ఆయన ఎవరేం చేస్తే నీకెందుకు, పద క్లాస్ రూమ్లోకి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియా ఇంకా సీను ఇద్దరూ తనని చూశారనే విషయం భవానీకి తెలిసింది. ఈ స్టూడెంట్స్కి అసలు నేనంటే భయమే లేకుండా పోయింది. వీళ్ళకి మధ్య పనిష్మెంట్ ఇవ్వలేదు కదా, అందుకే కావచ్చు. చెప్తాను ఒక్కొక్కరి సంగతి అని క్లాస్ రూమ్లోకి వెళ్ళింది భవానీ. సీను, ఇలారా. చెప్పండి టీచర్. నిన్న ఇచ్చిన అసైన్మెంట్స్ చేసావా? చేశాను టీచర్, ఇదిగోండి అంటూ తను చేసిన అసైన్మెంట్ చూపించాడు. అందులో అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కావాలని భవానీ టీచర్, ఏంటి ఈ అసైన్మెంట్? అన్నీ తప్పులే. ఎందుకు నువ్వు స్కూల్కొచ్చి మీ నాన్నకి చెప్తాను నీకు కొన్ని గేదెలు కొనివ్వమని. అవి కాసుకుంటూ పిడకలు కొట్టుకుంటూ బతుకు అని క్లాస్ రూమ్లోకి ఒక పెద్ద బకెట్లో చల్లని నీళ్లు, ఇంకో బకెట్లో చాలా వేడి నీళ్లు తెప్పించింది. వాటిని చూసి సీను ప్రాణం గాల్లోనే పోయింది. చదువుకోండని స్కూల్కి పంపిస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అంటూ చూడడం తప్పితే ఇంకా మీకు వేరే పనే లేకుండా పోయిందిగా అంటూ భవానీ సీను ముఖాన్ని ముందు వేడి నీళ్లలో ముంచింది. తరువాత మళ్ళీ చల్లని నీళ్లలో. దాంతో సీను ముఖం మీద ఉన్న చర్మమంతా కాలిపోయింది. పాపం సీను బాధతో, టీచర్ నేనేం చెయ్యలేదు టీచర్, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటున్నాడు. అది చూసి క్లాస్లో స్టూడెంట్స్ అంతా భయంతో చూస్తూ ఉండిపోయారు. అమ్మా ప్రియా, నువ్వు కూడా ఇక్కడికి రా అమ్మా, నీతో కూడా మాట్లాడేదుంది. మీరు క్లాస్లో కంటే బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే మీకోసమే స్పెషల్గా చేయించాను ఈ మిషన్ని అంటూ భవానీ ఒక మిషన్ని బయటికి తీసింది. భవానీని ఒక కుర్చీలో కట్టేసి తన తల మీద కొన్ని కరెంటుకు సంబంధించిన వైర్స్ని పెట్టింది. టీచర్, ఏం చేస్తున్నారు టీచర్? నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు బయట తిరగను, క్లాస్ రూమ్లోనే కూర్చుంటాను అంటూ ప్రియా ఏడుస్తూ బ్రతిమాలినా కానీ భవానీ అవేం పట్టించుకోకుండా తన నోట్లో ఒక గుడ్డ కుక్కి ప్రియాకి ఆ మెషిన్ నుండి కరెంట్ షాక్ పెడుతుంది. ప్రియా షాక్తో గిలగిలా కొట్టుకుంటూ ఉంది. చూశారుగా అందరూ, ఇక నుండి మీరంతా మీ హద్దుల్లో ఉండాలి. ఇంకెప్పుడైనా నాకు క్లాస్ రూమ్ బయట కనిపిస్తే ఇంతకంటే దారుణమైన పనిష్మెంట్ ఇస్తాను. ఇక్కడ జరిగింది మీరు ఇంటికెళ్ళిన తరువాత ఎవరికైనా చెప్పారా? నా గురించి మీకు తెలుసు కదా అంటూ భవానీ స్టూడెంట్స్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. స్టూడెంట్స్ అందరూ భయంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సీను ముఖమంతా కాలిపోయి ఉండటం గమనించి, సీను, ఏంట్రా ముఖమంతా అలా ఎర్రగా అయిపోయింది? ఏం జరిగింది? అరే, చర్మం కూడా ఊడొస్తుంది. సీను, ఏమైందిరా? అంటూ అతని నాన్న సీనుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ హాస్పిటల్ దగ్గర ప్రియా పేరెంట్స్ కూడా ప్రియాని తీసుకొచ్చారు. మీరు ప్రియా పేరెంట్స్ కదూ? అవునండి, మా ప్రియాని ఆ టీచర్ రాక్షసి చాలా టార్చర్ చేసిందంట అంటూ స్కూల్లో జరిగిన విషయం వాళ్ళకి ప్రియా అంతా చెప్పగా అదే సీను ఫాదర్కి కూడా చెప్పారు. వెంటనే పేరెంట్స్ అందరూ స్కూల్కి వెళ్లి ఆ టీచర్ గురించి ప్రిన్సిపల్కి చెప్పి పోలీసులకు అప్పగించారు.